ప్రతి ఒక్కరి ప్రొఫెషన్లో సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఖచ్చితంగా అందరం చూసే ఉన్నాం. కొంతమంది హీరోస్ దగ్గర అంటే ఓపెన్ గా చెప్తున్నాను, ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడాలి అని అంటే కాస్త భయపడతాను. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు తన ఫెయిల్యూర్స్ తనే ఒప్పేసుకుంటాడు ఆన్ స్టేజ్ అందరి ముందు, వేల మంది. తప్పు లేదని ఫీలింగ్ అండి నాకు. అంటే అది ఎక్కడి నుంచి అలవడింది తెలీదండి. అది నేను అదే అంటే మనం ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి తల్లో దెబ్బ వేస్తుంది. ఎందుకనంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి. మాస్టర్ ఒక దెబ్బ కొడతారు తప్పు చేస్తేనే. సో మనం కొంచెం వయసు పెరిగిన తర్వాత దెబ్బ కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు. సో అది మనకి మనమే అర్థం చేసుకోవాలి. అప్పుడే మన చుట్టూ ఉండే వ్యక్తులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మనతో మనం గడపగలిగే క్షణాలు, మనలో ఒక అంతరాత్మ ఉంటుంది. ఎవరికైనా మనం ఎవరితోనైనా అబద్ధాలు ఆడొచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ మనల్ని మనం మోసం చేసుకోవద్దు అనే ఒక థియరీ ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మన అద్దంలో మన మొహాలు చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రపంచానికి మన మొహం మీదో మన బాడీ మీదో ఎన్ని దెబ్బలున్నా కూడా నీకు నువ్వు నచ్చగలగాలి. నీకు నువ్వు నచ్చగలిగితేనే బయట ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది, బయట ప్రపంచం కూడా నిన్ను మెచ్చుకుంటుంది, బయట ప్రపంచాన్ని నిన్ను నచ్చేలా చేస్తుంది. నీ తప్పుని నువ్వు యాక్సెప్ట్ చేసిన రోజు, అందుకే నీకు నువ్వు నచ్చాలి. నేను హిట్ కొట్టాను, నేను నా చిత్రాలు ఆడలేదు, ఆడకపోయినా ఆడింది అన్న ప్రతిసారి నేను అద్దంలో చూసుకున్నప్పుడు నాకు బాధగా ఉండేది. ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు అని. అది మా అబ్బాయి పుట్టిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది. బహుశా ఇట్ హాస్ హెల్ప్ మీ అవుట్. ఎందుకనంటేనండి మనం చిన్నపిల్లలుగా పుట్టినప్పుడు చాలా మనకి ఏమీ తెలియదు. మనం చాలా జెన్యున్గా ఉంటాం. ఎందుకు నవ్వుతున్నామో మనకి తెలియదు, ఎందుకు ఏడుస్తున్నామో మనకి తెలియదు. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ప్రయత్నిస్తూ ఉంటారు నేను అమ్మని, నేను నాన్నని అని చెప్పుకోవడానికి. బట్ అదంతా ఏమి మనకు అర్థం కాదు. లోకం అంతా బాగుంటుంది చూడడానికి, అంతా వింతగా ఉంటుంది, ప్రతిదీ కొత్తగా ఉంటుంది, ప్రతిదీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకనంటే చాలా జెన్యున్గా ఉంటాం కాబట్టి. వయసు పెరిగే కొద్దీ మనం నేర్చుకునే ప్రయత్నంలో మనం చాలా క్యాల్కులేటివ్ అయిపోతాం. నేను ఇలా మాట్లాడేప్పుడు ఇలా మాట్లాడితే బాగుంటుందేమో, అలా మాట్లాడకూడదేమో, ప్రతిదీ క్యాల్కులేషన్ అయిపోతుంది. అది ఎప్పుడైతే నాకు when I was interacting with అభయ్, తెలియకుండా నాలో ఒక జెన్యున్ పర్సన్ బయటకు వచ్చాడు. ఒక తాపత్రయం నాకు, నేను తండ్రిని అని చెప్పుకోవాలి అని. రోజు వెళ్ళి నేను నాన్నని అనేవాడిని. అతనికి అర్థమయ్యేది కాదు. అంత జెన్యున్ సోల్ అది, అంత జెన్యున్ పవర్ అది మనకి ఎప్పుడు వెతుక్కుంటాం, ఎప్పుడు దొరుకుతుంది మనకి? వయసు పెరిగే కొద్ది, వయసు రీత్యా మనకు అర్థం కాదు ఇంకా. అది నా పాత్రలో వెతుక్కోవడం మొదలుపెట్టాను. సర్వైవల్ ఇన్స్టింక్ట్, అప్పుడే జెన్యూనిటీ బయటకు వస్తుంది. ఇది నేను బతకాలి, నేను పోరాడి బతకాలి అనే ఒక జెన్యూన్ ఫీలింగ్ ఏదైతే వస్తుందో అది ఓన్లీ మనకి తెలియని, మనం ఎప్పుడు చూడని ఒక అనుభవంలోకి మనకి నెట్టేస్తేనే మనకు ఆ అనుభూతి వస్తుంది. సో బహుశా నాకు అలా మొదలయ్యి టెంపర్ అవ్వచ్చు, నాన్నకు ప్రేమతో అవ్వచ్చు, ఈరోజు జనతా గ్యారేజ్ అవ్వచ్చు. నాకు ఆ జెన్యున్ ఫీలింగ్ రావాలి అని అంటే నాకు తెలియని దాంట్లోకి నేను వెళ్ళగలగాలి. ఇక్కడ ఎలా బ్రతకాలిరా నేను? ఒక మనిషిని ఒక ఐలాండ్లోకి తోసేసి ఇక్కడ ఏమీ లేదు తినటానికి, ఆ కొబ్బరి చెట్లు ఉన్నాయి, లేదా అక్కడ ఏదో ఆ సముద్రంలో చేపలు ఉన్నాయి, తాగడానికి నీళ్లు ఉండవు, ఎలా బతకాలి అనే దగ్గర ఒక జెన్యూనిటీ బయటకు వస్తుంది. సో దాంట్లో నుంచి నా క్యారెక్టర్స్ అవ్వచ్చు, మనిషిగా నాలో జరిగిన మార్పు అవ్వచ్చు, అది బహుశా అదే దోహదపడిందని నేను అనుకుంటున్నాను. సో ఆ కసి, ఆ పోరాటం జనతా గ్యారేజ్ రూపంలో వస్తుందని అనుకుంటున్నాను. ఓకే. సో